ఇదిగోండి మిమ్మల్ని ఎప్పుడు మేము దేవుళ్ళ ఇంట్లో కొలుసుకుంటానే ఉంటాం. ఇదిగోండి హాస్పిటల్ చేస్తారు ఈయన. ఈ హాస్పిటల్లోని పాలకొల్లుకి ఎమ్మెల్యే గారు అంటే నెంబర్ 1 మీరు. ఎందుకంటారా, పాలకొల్లు రోడ్లే కానీ సుశానమే కానీ సూపర్గా చేశారు. ఎవరు మాట్లాడినా అనుకూలంగా వింటారు, చేస్తారా పని. అందుకంటే రోడ్లో మీరు ఎక్కడైనా ఏదైనా ఊరు వెళ్ళారు పెళ్ళిళ్ళకి పేరెంట్లకి రోడ్డు అంటే వెళ్తాకే భయమే చేద్దండి, అంత గోతులు దారుణంగా ఉన్నాయి. రావాలి మళ్ళీ మన తెలుగుదేశం రావాలండి. అసలు ఏం బాగాలేదండి, ఏడిపోతుంది. ఎందుకు ఉంటున్నా కూడా తెలుపులేదండి, అలా ఉంది బతుకు. ప్రభుత్వం ఇప్పుడు అసలు ఎంత నీట్ గా ఉండేది అనుకో. ఏంటంటే బొత్తిగా దారిని ఏడిపించేస్తున్నారు. అసలు కడుతున్నారు మీరు? కడతామండి 40 రూపాయలు కరెక్ట్గా అలా కట్టించేసుకుంటారు. చెత్త పన్ను మరి ఇదివరకు ఎప్పుడైనా చెత్త పన్ను ఉందా ఎప్పుడైనా? అసలు లేదు కదండి, చెప్పేది ఏంటండి మరి. అసలు లేదు కదండి, ఇప్పుడు చూడలేదు కదా మనం చెత్త పన్ను. చెత్త పన్ను ఎప్పుడు చూసేవాళ్ళు అసలు. అమ్మా ఏమైంది? పట్టుకో పర్లేదు. ఏమైంది ఏమో ఏమైంది? పెన్షన్ రావట్లేదా? 8 నెలలు ఏంటండి మా ఆయన చచ్చిపోయేది. చాలా కాగితాలు ఎట్టాము రావట్లేదండి. మాకేమో 80 గజాలు ఉందని వస్తుందండి. 80 గజాలు ఉంటే పెన్షన్ ఇవ్వాలి కదా. ఇవ్వడంటే ఎన్ని రకాలుగా చేస్తున్నానండి బాబు. దాని బతుకు చాలా దాండి. వరకు మన గవర్నమెంట్ లో భర్త చనిపోతే భార్యకి వితంతు పెన్షన్ 3 నెలలు ఇచ్చేవాళ్ళు. 3 నెలలు. ఇప్పుడు వేళ పాపం 1.5 సంవత్సరం అయింది. ఎలా ఉన్నాయి ధరలు? అయ్యి కరెంట్ బట్టి నాకు కూడా 4,500 అయిపోతుంది. అందులో సంజయ్లో చేస్తున్న ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు మ్యాథ్ గురించి ప్రాబ్లం వచ్చేసిందండి. ఇప్పుడు మమ్మల్ని ఉన్నారు ఇప్పుడు అంటే మా ఉద్యోగాలు పోయేలాగా ఉన్నాయండి. మా ఉద్యోగాలు పోయేలాగా ఆయన వల్ల మా ఉద్యోగాలు పోయేలాగా ఉన్నాయండి. ఇప్పుడు కరెక్ట్గా ఎంత అడిగాడు అంటే అదేనంటే మళ్ళీనేమో రెయ్యోళ్ళు కూడా నా డబ్బులు అడిగాడు అంటే వాళ్ళు ఆఫీస్ కూకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఎన్ఎంఎల్ లేబర్ ఆపేశారండి. లేబర్ పని మీరు చేసుకుంటే అది మానేయండి అన్నారండి. జగన్ వస్తే స్టేట్ వదిలేస్తే మంచిదండి. ఏ తమిళనాడు కర్ణాటక వెళ్ళిపోవడం. గిట్టుబాటు ఏముందండి? నేతగాడికి ఏం గిట్టుబాటు అవ్వదు అసలు. నేతగాడికి ఏమవట్లేదు, ఏమవుతుంది, ఖర్చులు పెరిగిపోయినాయి. మా బ్రాహ్మణులు వివాహం చేసుకుంటే ఆడపిల్లలకు కూడా అలా ఇచ్చేవారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఇచ్చేవారు. రాస్తున్నాడు కదా బోల్ బాగా చదువుకుంటాడులే. అప్పుడు చాలా అయింది. ఏమా వాలంటీర్ గారు మీదేనా ఏంటి వీళ్ళు పింఛన్ ఇవ్వట్లేదండి? ఏం ట్యాక్స్ ఎవరు కడుతున్నారు ఇందులో? ఏం చేస్తారు వాళ్ళ అబ్బాయి? డివిఎస్ లో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ టైము ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 300 యూనిట్లు కరెంటు బిల్లు ఉంటే కట్టవు, 300 అడుగుల కంటే ఇల్లు ఉంటే కట్టవు, ఎవరైనా పిల్లలు ఐటీ రిటర్న్స్ చేస్తే కట్టవు, మీకు 4 చక్రాల బాడుగు కారు అద్దె కారున్నా కట్టవు. ఇది అన్యాయం. ఇది మేము కూడా అడుగుతున్నాం, గట్టి పోరాడుతున్నాం. ఎందుకంటే మీ కొడుకు వస్తుంది ఎక్కడ వేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం మీ పెన్షన్ ఆపకూడదు. ఇప్పుడు మీ వృద్ధులకి వితంతులకి దివ్యాంగులకి పెన్షన్ ఎందుకు ఇస్తున్నాం? పిల్లలు చూసినా చూడకపోయినా మీరు బతకాలని, ఆ బాధలు కష్టాలు లేకుండా మీకు ఏదో 2,000 రూపాయలు 3,000 వస్తే మీరు బతుకుతారని చెప్పి పెట్టాం పెన్షన్. మాకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పిస్తున్నాం. ఈ లోపల పోరాడతాం. మన పోరాటం ఫలించి మీకు పెన్షన్ వస్తే సంతోషం, లేదంటే రేపు 1 సంవత్సరం ఆగండి మన గవర్నమెంట్ వస్తుంది, ఫస్ట్ పెన్షన్ మనకే చేద్దాం. పీజీకి ఫీజు రింబర్స్మెంట్ ఉండేది, ఇప్పుడు పీజీకి తీసేసాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీరు డబ్బులు కట్టుకోవాలి. అది అంతా మోసం. 50,000 అవుతుంది. మరి ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ తీసేయడం వల్లే కదా మీకు మరి అన్యాయం కదా. మీరు ఫీజు రింబర్స్మెంట్ చదువుకున్నారు మన టైంలో, మరి ఇప్పుడు ఈ టైంలో ఫీజు రింబర్స్మెంట్ లేదు. పీజీ ఇంకా డిగ్రీ చేసిన వాళ్ళు పీజీ చేయాలంటే ఎవరైనా డబ్బులు ఉన్న వాళ్ళు చదువుకున్నారు, డబ్బులు లేని వాళ్ళు మానేస్తున్నారు. భారం అయిపోతుంది. అర్థం చేసుకోండి అంతే. పీజీకి ఫీజులు కట్టుకుంటున్నాడు, పెయింటింగ్ పని చేసి. ఒకసారి చూద్దాన్ని చూసామండి, మాకు బుద్ధి వచ్చిందండి, ఇంక మేము చూడమండి. అమ్మా చెల్లి వ్యవసాయం ఉందా? ఎన్ని ఎకర్లు ఉడుతున్నారు? 2 ఎకరాలు కౌలే. మమ్మల్ని ఈ రోజు ఇబ్బంది పడుతున్నాండి. ఎప్పుడు చూసినా కదండి 2 నెలలకు 3 నెలలకు డబ్బులు పడుతున్నాండి. ఎక్కడండి ఏం చేస్తుందండి? లాస్
తప్ప మాకు లాభం ఏమి లేదు. లేదు. రైతు బంధు రాసిన తప్ప ఏం లాభం లేదు. చేస్తున్నాం, కష్టపడి చేస్తున్నాం. రాత్రంగా పగలంగా చేసి ధాన్యాలు మళ్ళీ పైకి తెచ్చేటప్పటికి ఇబ్బంది రండి. అంటే నెల 15 రోజులు కూడా నీళ్ళు వస్తాయి, డబ్బులు తెలియదు. ఇప్పుడు మీ పరిపాలన నుంచి మాకు ఏం లోటు లేవండి. మరి ఇప్పుడు అయితే మాత్రం లోటే కాపాడు, చాలా లోటు కాపాడు. రైతు వాళ్ళకి ధైర్యంగా ఉండండి అమ్మా. గంటలో సంవత్సరం పాటు మన కష్టాలు. అయ్యో అసలు ఇంకా తిరగలేదండి. మేము మీ గురించి చేస్తామండి ఇప్పుడు కూడా. రాలేదు. ఊరు ఉత్తి బట్టను నొక్కుతాడు అంతే. ఇప్పుడున్న ఖర్చుల మీద 2 బండ్లు అయిపోయినా సరే పండించుకోలేని పరిస్థితి ఉన్నది. అంత రేటు పెరిగిపోయింది. సరిపోయింది అమ్మా. ఫ్రీ రైస్ ఇస్తున్నారా మీకు? ఉచిత బియ్యం ఇవ్వట్లేదు. మరి కేంద్రం ఇస్తుంది ఉచిత బియ్యం. కేంద్రం ఇస్తుందండి, మరి మాకు రావట్లేదు. మీకు రావట్లేదు. మరి ఇప్పుడు మనిషికి 5 కేజీలు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు సభ్యులు? 2. 10 కేజీలు వచ్చినావు. మీ ఇంట్లో ఎంతమంది? 4. 4 కేజీలు 20 కేజీలు వచ్చినాయి కదా నెలకి. ఏప్రిల్ నుంచి ఆపారు. 8 నెలలు నష్టపోయారు. ఇప్పుడు నీకు ఎన్ని? 4 కేజీలు 20 కేజీలు నెలకి, అంతేనా? 8 నెలలు. 8 నెలలు అంటే ఎన్ని కేజీలు? 8 నెలలు 16, 160 కేజీలు రావాలి మీకు. అంటే నీకు 8 నెలలు నష్టపోయావు. నెలకి నీకు 20 కేజీలు రావాలి. మనమే చేస్తారండి. మీరు ఓట్లు వేసాం కదా, మనం అడగాలి. మన అందరినీ కూడా 151 సీట్లు వచ్చినాయి కదా జగన్మోహన్ రెడ్డి గారికి. చెడ్డోళ్ళైనా ఏం పర్లేదమ్మా. అంటే మీరు అడిగితే ముఖ్యమంత్రి గారికి కూడా తెలుస్తుంది. ఇప్పుడు అడగందా అమ్మాయినా పెట్టదని మన శాస్త్రం ఉంది. ఇప్పుడే మనమేమో కొట్టేమో తిట్టేయం. ఏమో కేంద్రం ఉచితంగా ఇస్తుంది బియ్యం. ఆ కేంద్రం ఇచ్చే బియ్యం కూడా మాకు ఇవ్వకపోతే మాకు ఎట్లాగా? మీరు కొనివ్వక్కర్లేదు కదా, ఫ్రీగా ఇస్తున్నారు కదా. వాళ్ళు ఫ్రీగా ఇచ్చినప్పుడు బియ్యం మాకు ఎందుకు ఇవ్వరు అని అడగాలి. 89 లక్షల కార్డులకి ఇస్తుంది బియ్యం. 89 లక్షల కార్డులు ఫ్రీగా. ఇంత తేవట్లేదు అక్కడి నుంచి. తెచ్చినా మొన్న 2 నెలలు గట్టిగా కేంద్రం కన్నెర చేస్తే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు. అది అన్యాయమే. తెల్ల రేషన్ కార్డే. అందరూ అర్హులే, అందరికి ఇవ్వాలి. వాళ్ళు కూడా అందరికి ఇవ్వట్లేదు. తెల్ల రేషన్ కార్డు అంటే అందరూ పేదోళ్లే, అందరికి ఇవ్వాలి. ఇప్పుడు ఈ బియ్యం అందరికి ఇస్తున్నారు కదా, ఆ బియ్యం కూడా అందరికీ ఇవ్వాలి. గట్టిగా మనం కూడా నిలదీసి అడగకపోతే అన్యాయం జరుగుతూ ఉంటుంది. అందుకంటే ఏం కాదు. మళ్ళీ ఊరు తీసారు, కోర్టు జైల్లో వేసారు. మమ్మల్ని అంటే వేస్తారు కానీ మిమ్మల్ని ప్రజలు లేరు. ఇప్పుడు మేము అడిగితే మమ్మల్ని వేస్తారు. ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గట్టిగా అడుగుతున్నాడు అని చెప్పి 4 కేసులు పెడతారు. ఇప్పుడు 22 కేసులు పెట్టారు మా మీద. మేము మీద పోరాడుతున్నాం కదా. ఇప్పుడు 22 కేసులు అయినాయి. ఇప్పుడు మాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు మా మీద కేసులు పెట్టినా మాకు ఇబ్బంది ఏమీ లేదు. మీ మీద పెట్టరు, ప్రజల మీద పెట్టరు. మిమ్మల్ని అందరినీ పెట్టాలంటే జైలు సరిపోవు. అందరూ అడగొచ్చు, ఏ ఇబ్బంది లేదు. ధైర్యంగా మనం ఏం తప్పడట్లేదు. కేంద్రం ఫ్రీగా ఇస్తుంది. ఆ ఇచ్చిన బియ్యాన్ని తెచ్చి మాకు ఇవ్వు. నువ్వు వదిలేసావు కేంద్రానికి. 8 నెలలకి 2 నెలలే తెచ్చడం అయినా 6 నెలలు వదిలేసాడు రైస్. ఇంతకంటే అన్యాయం లేదు. పేదలకు ఇచ్చే బియ్యం కూడా తేలేదంటే అన్యాయం అది.